తెలంగాణలో విధులకు హాజరు కాని వైద్యులపై వేటుకు రంగం సిద్ధమైంది. మొత్తం 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు టర్మినేషన్ నోటీసులు జారీ చేసింది డిఎంఈ, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. షోకాజ్ నోటీసులకు వాళ్ళు స్పందించకపోవడంతో టర్మినేషన్ నోటీసులు ఇచ్చింది డిఎంఈ. మార్చిలో 600 మంది వైద్యుల భర్తీలో భాగంగా ఈ చర్యలు చేపడుతూ ఉన్నారు. నోటీసులు అందిన వారు 2 వారాల్లోగా సమాధానం ఇవ్వకపోతే టర్మినేట్ చేస్తామని చెప్పారు నరేంద్ర కుమార్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు. అనాథరైజ్డ్ ఆబ్సెంట్గా ఉన్నటువంటి వైద్యులపైన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి డిఎంఈ పరిధిలో కొంతమంది వైద్యులకు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎంతమంది వైద్యులను ఇప్పుడు గుర్తించారు, ఎంతమందికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనకి 115 మంది వైద్యులు వాళ్ళ డ్యూటీస్కి అటెండ్ అవ్వట్లేదు. అనాథరైజ్డ్ ఆబ్సెంట్స్ అంటే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయటం కానీ అఫీషియల్గా పర్మిషన్ తీసుకోకుండా ఇయర్స్ టుగెదర్ ఉన్నవాళ్ళు 115 మంది ఉన్నారు. ఆ 115 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. వారి నుంచి సంతృప్తికరమైన ఆన్సర్ వచ్చి మేము సర్వీస్లో ఉంటాము అన్న 21 మందిని మేము మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటం జరిగింది. రిమైనింగ్ 94 వాళ్ళ నుంచి స్పందన లేదు, షోకాజ్ నోటీస్కి ఆన్సర్ అనేది లేదు, వాళ్ళని కాంటాక్ట్ చేయటం కూడా కష్టంగా ఉన్నది. సో వారిని అందరినీ టెర్మినేట్ చేసే ముందు మరొక్కసారి ఒక 2 వారాలు టైం తీసుకుని వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చి మళ్ళీ కాంటాక్ట్ చేసి రెండో కాంటాక్ట్ కూడా ఇక వారు సమాధానం లేకపోతే మనం ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్స్కి ప్రమోషన్స్ జరపాల్సి ఉంటుంది. ఆ జరిపేటప్పుడు మనం ఈ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ వైద్యులని మనం తీసేయకపోతే వాళ్ళు ఆన్ రొటేషన్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 94 మంది ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఎలాంటి హోదాలో, ఏ జిల్లాల్లో వాళ్ళ విధుల్లో ఉన్నారు? అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే మిగతా ప్లేస్లలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లాంటి? అన్ని స్పెషాలిటీస్ ఉన్నారండి. స్టార్టింగ్ ఫ్రమ్ జనరల్ సర్జరీ నుంచి స్పెషలిస్టులు కూడా కొంతమంది ఉన్నారు. యూరాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ సర్వీసెస్ మనకు అవసరం ఉన్నది. అందుకనే మనం ఇంత టైం తీసుకుని ఇన్నిసార్లు వాళ్ళకి వాళ్ళ ఆన్సర్స్ కోసం, రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నది. సో ఇది త్రూఅవుట్ ద స్టేటు ఉన్నవాళ్ళు ఉన్నారు, విత్ ఇన్ ద సిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిలోఫర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. గాంధీ అటువంటి వాటిల్లో కూడా ఉన్న 2-3 ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, అన్ని స్పెషాలిటీస్లో ఉన్నారు. అంటే కారణాలు అనేవి అనేక ఉంటాయి. వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి వాళ్ళు సర్వీసెస్ అటెండ్ అవ్వలేకపోయి ఉండవచ్చు. కొంతమందికి వాళ్ళకి బెటర్ ఆఫర్, అంటే మన ప్రభుత్వ జీతం కంటే ఎక్కువ జీతం వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మనకు జస్ట్ ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇయర్స్ టుగెదరు దాని 94 మంది ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళని తీసేయాల్సినటువంటి పరిస్థితి. సో ఆ ప్లేస్లలో భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము? ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఎట్లాంటి ప్రాసెస్ ఉండబోతుంది? 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పైప్ లైన్లో ఉన్నారు. ఆల్రెడీ సెలక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళది అబ్జెక్షన్స్ కోసం లిస్ట్ పెట్టారు రిక్రూట్మెంట్ బోర్డు. సో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వస్తారు. ఇంకొక 700 మందికి పర్మిషన్ ప్రాసెస్లో ఉన్నది. మనకు అంత అవసరం వచ్చినప్పుడు ఈ పోస్టులకు ఎగనెస్ట్గా మనం కాంట్రాక్ట్ సిస్టంలో కూడా తీసుకునే ఫెసిలిటీ ఉన్నది. అనాథరైజ్డ్ ఆబ్సెంట్గా ఉన్నటువంటి వైద్యులకు వేటు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ సిద్ధమైందనేది వైద్యారోగ్య శాఖ ఇస్తున్నటువంటి సంకేతాలు. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఏలేందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్.